ప్రపంచ చరిత్రలో అత్యంత క్రూర నియంతగా పేరొందిన అడాల్ఫ్ హిట్లర్ దాదాపు 60 లక్షల మంది యూదులను ఊచకోత కోశాడు. యూదుల జాతినే భూమిపై లేకుండా చేయాలని ప్రయత్నించాడు. కానీ చాలా విచిత్ర విషయం ఏంటి అంటే అదే హిట్లర్ తయారు చేయించిన ఆయుధాలు కొన్ని సంవత్సరాల తర్వాత యూదుల దేశమైన ఇజ్రాయెల్ను కాపాడాయి. నాజీ జర్మనీ తయారు చేసిన తుపాకులు, మెషిన్ గన్లు, యుద్ధ విమానాలు 5 అరబ్ దేశాలపై ఇజ్రాయెల్కు విజయాన్ని ఎలా అందించాయి? ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆ రహస్య ఆపరేషన్ కథపై ఈరోజు స్పెషల్ ఎడిషన్. 1945 రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. కానీ ఆ యుద్ధం మిగిల్చిన గాయం మాత్రం యూదుల గుండెల్లో ఇంకా మానలేదు. హిట్లర్ నాజీ పాలనలో దాదాపు 60 లక్షల మంది యూదులు హతమయ్యారు. ప్రపంచం మొత్తం ఈ మారణ హోమాన్ని హెలోకాస్ట్గా గుర్తించింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా యూదులకు ఒక స్వంత దేశం ఉండాలనే డిమాండ్ బలపడింది. ఐక్యరాజ్య సమితి పాలస్తీనాను యూదు అరబ్ దేశాలుగా విభజించాలని తీర్మానించింది. 1948 మే 14న డేవిడ్ బెన్ గురియన్ ఇజ్రాయెల్ స్వాతంత్ర్యాన్ని ప్రకటించారు. కానీ అదే క్షణం నుంచి మధ్య ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ పుట్టిన మరుసటి రోజే ఈజిప్ట్, ట్రాన్స్ జోర్డాన్, సిరియా, లెబనాన్, ఇరాక్ దేశాలు సంయుక్తంగా యుద్ధానికి దిగాయి. కొత్త దేశాన్ని పుట్టుకతోనే అంతమొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇజ్రాయెల్ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. సైన్యం లేదు, భారీ ఫిరంగులు లేవు, యుద్ధ విమానాలు లేవు, సైనికుల్లో 3/4 మందికి తుపాకులు కూడా లేవు. ఉన్న ఆయుధాలు కూడా వేరువేరు దేశాలవి. బుల్లెట్లు కూడా ఒక్కో తుపాకీకి ఒక్కో రకం. అలాంటి సమయంలో యుద్ధం తప్పనిసరైంది. పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో గ్రహించిన ఇజ్రాయెల్ వ్యవస్థాపకుడు డేవిడ్ బెన్ గురియన్ యూరోప్లోని యూదు ప్రతినిధులకు అత్యవసర సందేశం పంపించారు. ఎలా అయినా సరే, ఎక్కడ దొరికినా సరే, ఎంత ఎక్కువ ఆయుధాలు దొరికితే అంతా కొనండి, వెంటనే ఇజ్రాయెల్కు పంపండి. అది ఒక ఆదేశం కాదు, దేశ మనుగడ కోసం చేసిన చివరి ప్రయత్నం. కానీ అమెరికా, బ్రిటన్, ఐక్యరాజ్య సమితి మధ్యప్రాచ్యంపై ఆయుధాల ఎంబార్గో విధించడంతో ఎవ్వరూ ఆయుధాలు అమ్మేందుకు ముందుకు రాలేదు. ఆ సమయంలో ఒక దేశం మాత్రం ఇజ్రాయెల్కు అండగా నిలిచింది. అదే చెకోస్లోవేకియా. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు నుంచే అక్కడ అత్యాధునిక ఆయుధ పరిశ్రమ ఉండేది. నాజీలు ఆ దేశాన్ని ఆక్రమించిన తర్వాత అక్కడి కర్మాగారాల్లో వేలాది మౌజర్ రైఫిళ్లు, MG-34 మిషన్ గన్లు, ట్యాంకులు, యుద్ధ విమానాలు తయారు చేశారు. యుద్ధం ముగిసేసరికి అవన్నీ భారీగా గోడౌన్లలో మిగిలిపోయాయి. ఆ ఆయుధాలే ఇప్పుడు ఇజ్రాయెల్కు ప్రాణాధారంగా మారబోతున్నాయి. చెకోస్లోవేకియా ప్రభుత్వం ఇజ్రాయెల్తో అత్యంత రహస్యంగా ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపు $14.5 మిలియన్ విలువైన ఆయుధాల కొనుగోలుకు అంగీకరించింది. అయితే ఈ విషయం బయటపడితే ఐక్యరాజ్య సమితి, బ్రిటన్ అడ్డుకుంటాయని ఇరు దేశాలు భావించాయి. అందుకే నకిలీ పత్రాలు సిద్ధం చేశారు. ఆ ఆయుధాలు ఇజ్రాయెల్కి కాకుండా ఇథియోపియా రక్షణ శాఖకు వెళ్తున్నట్లు పత్రాల్లో నమోదు చేశారు. ప్రపంచ నిఘా వ్యవస్థను మభ్యపెట్టేందుకు ఇదే మొదటి అడుగు. ఒకప్పుడు యూదుల నిర్మూలన కోసం తయారైన నాజీ జర్మనీ ఆయుధాలు ఇప్పుడు అదే యూదుల దేశాన్ని రక్షించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రపంచ చరిత్రలో ఇదొక అద్భుతమైన ఘట్టం. అయితే ఆయుధాలు కొనటం ఒక్కటే సరిపోదు. వాటిని బ్రిటిష్ నిఘా కళ్ళను తప్పించి యుద్ధ భూమికి చేర్చటం అసలు సవాల్. విమానాల్లోనా, నౌకల్లోనా ప్రపంచాన్ని మోసం చేసిన ఆ రహస్య ఆపరేషన్ ఎలా జరిగింది? ఎలా ఆ ఆయుధాలు ఇజ్రాయెల్ గడ్డ మీదకి చేరాయన్నది ఒక సస్పెన్స్ థ్రిల్లర్. ఒక దేశం పుట్టింది, కానీ చేతిలో ఆయుధాలు లేవు. ఎదురుగా 5 దేశాల సైన్యాలు దాడికి సిద్ధంగా ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఆయుధాలపై నిషేధం విధించింది. అలాంటి పరిస్థితిలో ఇజ్రాయెల్ ఎలా బతికింది? ప్రపంచంలోని అత్యంత రహస్య సైనిక ఆపరేషన్లలో ఒకటిగా నిలిచిన ఆపరేషన్ బాలాక్ ఎలా జరిగింది? బ్రిటిష్ నిఘా సంస్థల నుంచి ఎలా తప్పించారు? ఉల్లిపాయల కింద దాచిన తుపాకులు, రాత్రి వేళల్లో దిగిన విమానాలు, చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఈ స్మగ్లింగ్ ఆపరేషన్ ఓ అద్భుతం. చెకోస్లోవేకియా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయటం వరకు అన్ని బాగానే జరిగాయి. కానీ వాటిని ఇజ్రాయెల్కు చేర్చటం అసలు సవాల్గా మారింది. అప్పట్లో మధ్యధరా సముద్రంపై బ్రిటిష్ నౌకాదళం గస్తీ కాస్తూ నిఘా పెట్టేది. పాలస్తీనాకు వెళ్లే ప్రతి నౌకను బ్రిటిష్ నేవీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. మరోవైపు ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్పై విధించిన ఆయుధాల ఎంబార్గో అమల్లో ఉంది. ఒక్క తుపాకీ బయటపడ్డా మొత్తం ఆపరేషన్ విఫలమయ్యే ప్రమాదం. దీంతో ఇజ్రాయెల్ వ్యూహకర్తలు 2 రహస్య మార్గాలను ఎంచుకున్నారు. ఒకటి ఆకాశ మార్గం, మరొకటి సముద్ర మార్గం. ఈ వైమానిక రహస్య మిషన్ కు ఆపరేషన్ బాలక్ అనే కోడ్ పేరు పెట్టారు. చెకోస్లోవేకియాలోని జాటెక్ విమానాశ్రయం ఈ ఆపరేషన్ కు కేంద్రంగా మారింది.
అంతర్జాతీయ నిబంధనలను తప్పించుకోవడానికి ఇజ్రాయెల్ ప్రతినిధులు ఒక నకిలీ విమానయాన సంస్థ పేరును ఉపయోగించారు. అమెరికాలో యుద్ధం తర్వాత మిగిలిన భారీ రవాణా విమానాలను కొనుగోలు చేసి రాత్రి వేళల్లోనే ప్రయాణాలు ప్రారంభించారు. భారీ విమానాలైన డగ్లస్ DC-3లు, C-54 స్కై మాస్టర్లు, కర్టిస్ C-46 కమాండోలు ఒక్కొక్క దానిలోకి ఆయుధాలను నింపి చిమ్మని చీకట్లో ఆ విమానాలను పంపేవారు. విమానాలు నేరుగా పాలస్తీనాలోని అధికారిక విమానాశ్రయాల్లో దిగలేదు. బ్రిటిష్ వాళ్ళు ఖాళీ చేసిన పాత ఎయిర్ స్ట్రిప్లనే ఈ ఆపరేషన్ కు ఎంపిక చేసుకున్నారు. అక్కడ విద్యుత్ దీపాలు లేవు, రన్వే గుర్తులు లేవు. కేవలం నేలపై వెలిగించిన మంటలే పైలట్లకు దారి చూపించేవి. రాత్రి చీకట్లో విమానం దిగేది. కొద్ది నిమిషాల్లోనే తుపాకులు, మందుగుడ్డు సామాగ్రిని దించి తిరిగి అదే వేగంతో ఎగిరిపోయేది. మొత్తం ఆపరేషన్ నిమిషాల వ్యవధిలో పూర్తయ్యేది. బ్రిటిష్ నిఘాకు సమాచారం చేరేసరికి విమానం మళ్లీ ఆకాశంలో ఉండేది. భారీ మొత్తంలో ఆయుధాలను విమానాల్లో తరలించడం సాధ్యం కాదు. అందుకే సముద్ర మార్గాన్ని కూడా ఉపయోగించారు. చెకస్లోవేకియా నుంచి రైళ్లలో ఆయుధాలను నేటి క్రొయేషియాలోని షీబెనిక్ నౌకాశ్రయానికి తీసుకువెళ్లేవారు. అక్కడ సరుకు నౌకల్లో లోడ్ చేసేవారు. అయితే బ్రిటిష్ నౌకాదళం తనిఖీల నుంచి తప్పించుకోవడానికి అత్యంత తెలివైన పద్ధతిని అనుసరించారు. తుపాకులు, మిషన్ గన్లు ఉన్న చెక్కపెట్టెలపై వేల టన్నుల ఉల్లిపాయలు, బంగాళదుంపలు, పారిశ్రామిక ఉప్పు పోసి పూర్తిగా కప్పేశారు. బయటకు చూస్తే అవి వ్యవసాయ సరుకుల్లా మాత్రమే కనిపించేవి. ఈ ఆపరేషన్ లో ఆయుధాల రవాణా మాత్రమే కాదు, వాటికి సంబంధించిన పత్రాలు కూడా పూర్తిగా నకిలీవే సృష్టించారు. కొనుగోలు చేసిన దేశం ఇజ్రాయెల్ అని ఎక్కడా నమోదు చేయలేదు. అధికారిక పత్రాల్లో ఆయుధాలు ఇథియోపియా రక్షణ శాఖకు వెళ్తున్నట్లు చూపించారు. ఈ నకిలీ పత్రాల కారణంగా పాశ్చాత్య గూఢచారి సంస్థలు కూడా అసలు గమ్యాన్ని గుర్తించలేకపోయాయి. ప్రతి దశలో రహస్య సంకేతాలు, ఎప్పటికప్పుడు మార్గాలను మార్చడం, నకిలీ పేర్లు, తాత్కాలిక సంస్థలు, ఇలా అనేక జాగ్రత్తలతో ఆపరేషన్ కొనసాగింది. సైనిక చరిత్రలో అత్యంత విజయవంతమైన రహస్య ఆయుధ రవాణాల్లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది. 1948 మార్చి చివరి నుంచి మే నెల వరకు వరుసగా విమానాలు, నౌకలు ఇజ్రాయెల్కు చేరుకున్నాయి. ప్రతి షిప్మెంట్తో ఇజ్రాయెల్ సైన్యం బలపడింది. వేలాది మౌజర్ రైఫిళ్లు, MG-34, MG-42 మిషన్ గన్లు, మందుగుండు సామాగ్రి, తర్వాత యుద్ధ విమానాలు కూడా చేరాయి. ఈ ఆయుధాలే ఇజ్రాయెల్ను ఆత్మరక్షణ స్థితి నుంచి ఎదురుదాడి చేసే స్థాయికి తీసుకెళ్లాయి. చెకస్లోవేకియా నుంచి కొనుగోలు చేసిన ఆయుధాలు యుద్ధ గతిని పూర్తిగా మార్చేశాయి. 4 యుద్ధ విమానాలు ఇజ్రాయెల్ రాజధానిని శత్రు దుర్భేద్యంగా మార్చేశాయి. అప్పటిదాకా ఆత్మరక్షణలో ఉన్న ఇజ్రాయెల్ కొత్త ఆయుధాలతో దూకుడు పెంచింది. 5 దేశాలను ఇజ్రాయెల్ మట్టి కరిపించింది. ఇజ్రాయెల్ తొలిసారిగా యుద్ధ రంగంలో మానసిక పోరాటమేంటో అనేది ప్రపంచానికి రుచి చూపించింది. 1948 ఏప్రిల్ వరకు ఇజ్రాయెల్ దళాలు పూర్తిగా రక్షణాత్మక యుద్ధమే చేశాయి. శత్రువు దాడి చేస్తే ఎదుర్కోవడం తప్ప ఎదురు దాడి చేసే శక్తి వారికి లేదు. కానీ చెకస్లోవేకియా నుంచి భారీగా ఆయుధాలు చేరిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వేలాది మౌజర్ రైఫిళ్లు, MG-34, MG-42 మిషన్ గన్లు, లక్షలాది బుల్లెట్లు ఇజ్రాయెల్ సైన్యానికి అందాయి. అప్పటి వరకు వేరువేరు రకాల తుపాకులతో యుద్ధం చేసిన దళాలు మొదటిసారిగా ఒకే రకం ఆయుధాలతో సమన్వయంగా పోరాడే స్థాయికి చేరుకున్నాయి. కొత్త ఆయుధాలతో ఇజ్రాయెల్ సైన్యం తొలిసారిగా వ్యూహాత్మక దాడికి దిగింది. ఆపరేషన్ నష్కోన్ పేరుతో చేపట్టిన ఈ చర్యలో జెరూసలేం నగరానికి వెళ్లే మార్గాలను తెరిచింది. అరబ్ బలగాల ముట్టడిని బద్దలు కొట్టింది. కొత్తగా ఏర్పడిన ఇజ్రాయెల్కు ఇది కేవలం సైనిక విజయం మాత్రమే కాదు, దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిన కీలక ఘట్టం కూడా. నాజీ జర్మనీ తయారు చేసిన తుపాకులే ఇజ్రాయెల్కు విజయ ద్వారాలు తెరిచాయి. 1948 మే 29 ఈజిప్టుకు చెందిన భారీ సైన్యం, వేలాది మంది సైనికులు ట్యాంకులతో కలిసి టెల్ అవీవ్ వైపు దూసుకొస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఆ సమయంలో ఇజ్రాయెల్ వద్ద ఉన్న యుద్ధ విమానాలు కేవలం 4 మాత్రమే. అవి కూడా చెకస్లోవేకియా నుంచి తెచ్చుకున్న ఎవియా S-199 విమానాలు. నాజీ జర్మనీ మెస్సర్ స్మిట్ BF-109 నమూనా ఆధారంగా రూపొందించిన ఈ విమానాలు ఆకాశంలోకి ఎగిరి ఈజిప్టు దళాలపై ఆకస్మికంగా బాంబులు వేశాయి. సైన్యానికి పెద్దగా నష్టం జరగకపోయినా మానసికంగా ఈజిప్టు సైన్యం కకావికలమైంది. ఇజ్రాయెల్ వద్ద యుద్ధ విమానాలే లేవని భావించిన ఈజిప్టు సైన్యం అకస్మాత్తుగా జరిగిన వైమానిక దాడితో దిగ్భ్రాంతికి గురైంది. పెద్ద ఎత్తున వైమానిక బలగాలు రంగంలోకి దిగాయని భావించి టెల్ అవీవ్ వైపు సాగుతున్న దండయాత్రను వెంటనే నిలిపివేసింది. సైనిక చరిత్రలో ఈ సంఘటనను మానసిక యుద్ధానికి అత్యుత్తమ ఉదాహరణగా పలువురు చరిత్రకారులు ప్రస్తావిస్తారు.
ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ను తక్షణ ప్రమాదం నుంచి బయటపడేలా చేసింది. ఆ తరువాతి నెలల్లో ఇజ్రాయెల్ సైన్యం వరుస విజయాలు సాధించి ఈజిప్ట్, ట్రాన్స్జోర్డాన్, సిరియా, లెబనాన్, ఇరాక్ సంయుక్త దాడిని తిప్పికొట్టింది. 1949లో ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వంతో యుద్ధ విరమణ ఒప్పందాలు కుదిరే సమయానికి బ్రిటిష్ పాలనలో ఉన్న పాలస్తీనా భూభాగంలో సుమారు 78% ప్రాంతం ఇజ్రాయెల్ నియంత్రణలోకి వచ్చింది. కొత్తగా ఏర్పడిన దేశం తన తొలి యుద్ధంలోనే సత్తా చాటింది. తన మనుగడకు ఢోకా లేకుండా గట్టి పునాదులు వేసుకుంది. 1968లో ఇజ్రాయెల్ వ్యవస్థాపకుడు డేవిడ్ బెన్ గురియన్ తన యుద్ధ స్మృతుల్లో ఒక మాట రాశారు. చెకస్లోవేకియా నుంచి వచ్చిన ఆయుధాలే ఇజ్రాయెల్ను కాపాడాయి, అవి లేకపోయి ఉంటే మేము మనుగడ సాగించలేకపోయేవాళ్ళం అంటూ బెన్ గురియన్ ఆ ఘటనను గుర్తు చేసుకున్నారు. తర్వాత 1948 యుద్ధంలో పోరాడిన ఇజ్రాయెల్ మాజీ సైనికులు చెకస్లోవేకియా రాజధాని ప్రాగ్లో స్మారక ఫలకాన్ని ఏర్పాటు చేసి ఆ దేశం అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. ఒకప్పుడు యూదుల నిర్మూలన కోసం తయారైన నాజీ ఆయుధాలే కొన్ని సంవత్సరాల తర్వాత యూదుల దేశాన్ని రక్షించడం చరిత్రలోనే అత్యంత విరుద్ధమైన ఆశ్చర్యకరమైన పరిణామాల్లో ఒకటిగా మిగిలిపోయింది. చరిత్రలో కొన్ని సంఘటనలు యుద్ధాల కంటే గొప్ప పాఠాలను నేర్పిస్తాయి. ఒకప్పుడు మరణానికి ప్రతీకగా నిలిచిన ఆయుధాలు కాలగమనంలో ఒక దేశ మనుగడకు ఆధారంగా మారాయి. అదే ఈ కథలోని అతి పెద్ద మిస్టరీ. హిట్లర్ నిర్మూలించాలని చూసిన యూదుల దేశాన్ని హిట్లర్ కాలంలో తయారైన ఆయుధాలే రక్షించాయి. చరిత్రలో ఈ అధ్యాయం యుద్ధం ఎంత క్రూరమో, కాలం ఎంత విచిత్రమో గుర్తు చేస్తూనే ఉంటుంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఎడిషన్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.